అందరికీ నమస్కారం. నేను మీ పాముల పుష్ప శ్రీవాణి, ఎక్స్ డిప్యూటీ సీఎం, మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటి అనంటే, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయ్ రాణి గారు నిన్న ఒక వీడియో రిలీజ్ చేయడం మీరు అందరూ కూడా చూసినటువంటి విషయమే. నేను గతంలో అంటే ఒక 4-5 రోజుల క్రితం ఒక వీడియోలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయ్ రాణి గారికి సబ్జెక్ట్ లేదు, కనీస అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు అని నేను చెప్పడం జరిగింది. నేను చెప్పిన మాటలకి నేను ఇప్పటికీ స్టాండ్ అయి ఉన్నాను. ఏదైతే ఆవిడ చెప్పేవని అబద్ధాలని, అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని ఇప్పుడు నేను ప్రూఫ్తో నేను మీకు చూపిస్తాను. ముందుగా గుమ్మడి సంజయ్ రాణి గారు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ ఏం మాట్లాడారు అన్నది ఒకసారి వినండి. గిరిజన యువత ఎవరు మాటలు నమ్మి మోసపోకండి. వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయంలో మీరు పావులుగా మారకండి. జీవో నెంబర్ 3ని పూర్తిగా నిర్వీర్యం చేసి చంపేసింది వైసీపీ ప్రభుత్వమే. ఈరోజు జీవో నెంబర్ 3కి ఈక్వల్గా ఉన్నటువంటి ఇంకో జీవో తీసుకొచ్చి మన హక్కులను పూర్తిగా కాపాడడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అలాగే మెగా డిఎస్సి 16,500 పోస్టుల్లో మనకి 2,000 పోస్టులు పైచిలుక ఉన్నాయి. గిరిజన యువతకి 2,000 పోస్టులు పైచిలుక ఉన్నాయి. కాబట్టి మీరంతా సంయమనం పాటించండి. ఇది ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు మాట్లాడినటువంటి మాటలు. ఇవి అవగాహన లేని మాటలు కాదా? సబ్జెక్ట్ లేకుండా మాట్లాడడం కాదా? పచ్చి అబద్ధాలు కాదా? ఈరోజు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు ఏం మాట్లాడుతున్నారంటే, ఆవిడ మాటల సారాంశం ఏంటి అని అంటే, జీవో నెంబర్ 3ని నాశనం చేసింది వైసీపీ ప్రభుత్వం. వైసీపీ నాయకులు తెర వెనక ఉండి నడిపిస్తున్నారు. వాళ్ళ మాటలు నమ్మకండి, గిరిజన యువత మోసపోకండి. జీవో నెంబర్ 3కి ఈక్వల్గా మేము ఇంకొక జీవోని తీసుకొస్తున్నాము, కూటమి ప్రభుత్వం తీసుకొస్తుందని. అలాగే ఏదైతే ఈ డిఎస్సిలో ఏదైతే గవర్నమెంట్ రిలీజ్ చేస్తున్నటువంటి 2025 డిఎస్సి రిలీజ్ చేస్తున్న 16,437 పోస్టుల్లో 2,000 పైచిలుక పోస్టులు గిరిజన యువతకి కేటాయించడం జరిగింది, మీకు వస్తుందని చెప్పేసి సంయమనం పాటించండి అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. ఇవి పచ్చి అబద్ధాలు, అవగాహన లేనటువంటి మాటలు. ఎందుకనంటే ఏదైతే మీరు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ఉందో, ఏపీ డిఎస్సి 2025 మీరు ఏదైతే రిలీజ్ చేశారో, మీ కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ఆధారంగా నేను చెప్తున్నా. ఎస్టీ కేటగిరీకి మీ నోటిఫికేషన్లో మీరు ఇచ్చినటువంటి పోస్టులు స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి, అదే మొత్తం అన్ని జిల్లాల వారీగా మాట్లాడుకుందాం. ఫస్ట్ శ్రీకాకుళం జిల్లాకి 25 పోస్టులు, విజయనగరం జిల్లాకి 26, విశాఖపట్నంకి 43, ఈస్ట్ గోదావరి 74, వెస్ట్ గోదావరి 61, కృష్ణా 71, గుంటూరు 65, ప్రకాశం 33, నెల్లూరు 43, చిత్తూరు 95, కడప 43, అనంతపూర్ 49, కర్నూలు 161. ఇది స్కూల్ ఎడ్యుకేషన్లో 789 పోస్టులు ఎస్టీ కేటగిరీకి కేటాయించినటువంటి పోస్టులు. అలాగే ఏపీ మోడల్ స్కూల్ వచ్చి 15, అలాగే జ్యోతిరావు పూలే స్కూల్స్కి వచ్చి బీసీ వెల్ఫేర్ వచ్చేసి 14, అలాగే ఏపీ ఆర్ఈఐఎస్ 14, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 92, అలాగే సోషల్ వెల్ఫేర్ 22, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూలు 56, అలాగే డిఫరెంట్లీ ఏబుల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్లీ ఏబుల్ స్కూల్స్ 3, అలాగే జూనల్ వెల్ఫేర్ 1. టోటల్ వచ్చి 1006 పోస్టులు ట్రైబల్ కేటగిరీలో, ఎస్టీ కేటగిరీలో మీరు ఇచ్చినటువంటి డిఎస్సిలో నోటిఫికేషన్లో మీరు ఇచ్చినటువంటి పోస్టులు. మీరు 2,024 పోస్టులు వచ్చాయని చెప్పేసి మీరు చెబుతున్నారు. ఈరోజు ఇది పచ్చి అబద్ధాలు కాదా? అవగాహన లేనటువంటి మాటలు కాదా? ఎందుకనంటే ఏదైతే 16,437 పోస్టులు ఏవైతే ఉన్నాయో, 16,437 పోస్టులు కూడాను కేటగిరీ